కావచ్చు, పిల్ల జమీందార్ కావచ్చు, చాలా మొదలైంది కావచ్చు, భీమ్లీ కబడ్డీ జట్టు ఎన్నో ఉన్నాయి. కానీ నాని మాస్ గానీ ఇంకా కంటిన్యూ చేస్తారు. నాని గారికి ఇది ఫోర్స్డ్ గా అనిపించింది అంటున్నారు, మాస్ ఫోర్స్డ్ గా అనిపించింది అంటారు. అలా ఏం లేదు బ్రో, అలా మనకేముంటుంది అనమాట. కాకపోతే నాని బాడీ లాంగ్వేజ్ కి కొంచెం సెట్ అయ్యే విధంగానే ఉంది మూవీ అంతా. అండ్ ఇంకా క్యామియోస్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సో నాని HIT ద 4th కేసు వచ్చేసి తమిళనాడులో ఉండబోతోంది. సో హీరో ఎవరో అందరికీ తెలుసు అనమాట. అండ్ అడవిశేష్ గారు కూడా కరెక్ట్ టైంలో ఫైనల్లో వచ్చి సేవ్ చేస్తాడు. ఓవరాల్ గా ఒకటే బ్రో, నాని వన్ మ్యాన్ షో అనమాట. కమాండింగ్ యాక్షన్ ఉంటుంది. అండ్ క్లైమాక్స్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే మైండ్ బెండింగ్ అంటాము, లేకపోతే గూస్ బంప్స్ అంటాము, నర్వ్ రాకింగ్ అంటాము, హార్ట్ రేసింగ్ అంటాము. ఇలాంటి అడ్జెక్టివ్స్ ఎన్నైనా పెట్టుకోవచ్చు. మిక్కీ జేమేయర్ గారి బీజిఎంస్ కూడా అంతే బాగుంది, బీజిఎం కూడా బాగానే ఉంది. ఏదో సెకండ్ హాఫ్ లో ఫస్ట్ హాఫ్ అవర్ బీజిఎం లైట్ అయింది. కానీ ఓవరాల్ గా ఒకటే బ్రో, సెకండ్ హాఫ్ లో లైట్ స్లాగ్ ఉన్నప్పటికీ బయటికి మనం వచ్చేసరికి ఒక మంచి మూవీ అనే ఫీల్ తోనే మనం. నాని గారికి ఇది మార్కెట్ పెంచుకునే సినిమా అవుతుంది. నాకైతే హిట్ 3, ఆ తర్వాత హిట్ 1, తర్వాత హిట్ 2. నాని గారికి ఇది మార్కెట్ పెంచుకునే సినిమా అవుతుందంటారా? డెఫినెట్లీ మార్కెట్ పెంచుకునే సినిమా. దీని తర్వాత ప్యారడైజ్ కూడా అది ఇంకా పెంచేస్తుంది. సో ఆల్రెడీ నాని టైర్ 1లో చేరిపోయినారనే నా ఫీలింగ్ మూవీతో. సో ఇప్పుడెలా మనం పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ మనం అలా అంటా ఉంటాము. సో డెఫినెట్లీ కూడా 6th ప్లేస్ లో నాని చేర్చొచ్చు. స్టోరీ మొత్తంలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంటుంది. స్టార్టింగ్ నుంచి మీకు ఎక్కడ బోర్ ఉంటుంది. హిట్ 1 హిట్ 2 ఎట్లా ఎంగేజ్ చేసిందో హిట్ 3 కూడా అంతే ఎంగేజ్ చేస్తారు. అన్న ఇప్పుడు హిట్ 3లో చాలా మంది బూతులు ఉన్నాయని నెగిటివ్ చేస్తారు కదా, మరి ఏమైనా ఉన్నాయి అట్లా? లేదు, చిన్నపిల్లలు చూడలేరు. బట్ భయ్యా నాని గారిని ఏదో కావాలని మాస్ హీరో చేయడానికి తీసినట్టు అనిపిస్తుంది అంటున్నారు. లేదు బ్రో, అట్లేం లేదు. సెకండ్ హాఫ్ అయితే పూనకాలే, ఫైట్స్ కానీ. ఓకే, మ్యూజిక్ ఎలా ఉంది మిక్కీ జేమేయర్ సాంగ్స్ అండ్ బీజిఎం? మ్యూజిక్ అంత ఎక్కలేదు. మ్యూజిక్ నాని గారు వన్ మ్యాన్ షో అనుకోవచ్చా? వన్ మ్యాన్ షో. సెకండ్ హాఫ్ అయితే ఇంకా అదిరిపోయింది. థ్యాంక్ యూ.